ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీలోని గానుగపెంటపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సు ఎంఆర్ఓ ఎం సుభద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ఫౌండేషన్ డైరెక్టర్ మన్నెటి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రెవెన్యూ సదస్సులో రైతుల దగ్గర నుండి ఆర్జీలు తీసుకుని గత ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు రెవెన్యూలో జరిగిన అవకతవకల్ని ఖచ్చితంగా పరిష్కరిస్తామని, రైతులకు న్యాయం చేకూరుస్తామని మాట ఇస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సు ద్వారా అనేక మంది రైతుల సమస్యల్ని పరిష్కరించడానికి ఇది ఒక చక్కని మార్గమని, ఈ ఆలోచన చాలా మంచిదని, రెవెన్యూ సదస్సు ద్వారా రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎం సుభద్ర, రెవెన్యూ అధికారులు, నెల్లూరు జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి మట్ల లక్ష్మయ్య, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 2 దరఖాస్తు నుంచి 19లో 2 నాయుడు అమ్మ చెప్పాను. ఉదయగిరి మండలం కొండాయపాలెం గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరిగింది. గ్రామస్తులందరినీ వాళ్ళ భూమి సమస్యలు ఏదైనా ఉంటే మాకు అర్జీ రూపంలో ఇవ్వమని తెలియజేసినాము. వాళ్ళు ఏదైనా అర్జీలు ఇస్తే వెంటనే మేము పరిష్కరించగలము. తర్వాత మొట్టమొదటిసారిగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, రెవెన్యూ సమస్యలు, వాటన్నిటి మీద రీసర్వే సమస్యలు అన్నిటి గురించి ఇవాళ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాము. దానిలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం కొండాయపాలెం పంచాయతీ, మేజర్ పంచాయతీ అయినటువంటి కొండాయపాలెం పంచాయతీలో ఈరోజు రెవెన్యూ సదస్సు తహసీల్దార్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ మహిళలు కానీ, రైతులు కానీ వాళ్ళ సమస్యలు అర్జీల ద్వారా ఇస్తున్నారు. రాబోయే 4-5 నెలల్లో ఈ సమస్యలన్నీ కూడా ఒక పరిష్కార దిశగా తీసుకోబోతాము. తప్పకుండా ఈ రాష్ట్రంలో జరిగిన రెవెన్యూ అవకతవకలన్నీ కూడా వాటిని సరిదిద్ది పేదలకి వాళ్ళ పొలాలు వాళ్ళకి చెందే విధంగా మేము దగ్గరుండి ఈ ప్రభుత్వం ముందుండి చేపిస్తుందని చెప్పి మాటిస్తున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సమస్యలు అనేది లేకుండా ప్రతి గ్రామాల్లో రైతుల మధ్య గెనాలు గేట్ల సమస్యలు లేకుండా, పొలాలు ఇంప్లిమెంటేషన్ సమస్యలు లేకుండా ఏదైతే కరెక్షన్లు ఉన్నాయో అన్నీ నిజాయితీగా, నిబద్ధతగా చేసి చూపిస్తామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.